topic that we have been meditating upon. Praise the Lord. Hallelujah. Mary, turn your Bibles to Luke's Gospel, 10th chapter. Let's read verse 29. తీసిన వాళ్ళు చదవాలని చెప్పి ప్రభుపేట మనం చేస్తున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. Yes, thank you, Abhisarika. But he, desiring to justify himself, said to Jesus, "And who is my neighbor?" అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ. ఇదిగోనైనా మరి ప్రీవియస్ సండే నేను మరి వి స్టార్టెడ్ దిస్ సిరీస్ అండ్ ఈరోజు మరి సిరీస్ నెంబర్ 2ని మేము ధ్యానించబోతుంటుండగా హూ ఈజ్ మై నైబర్ అన్న యొక్క అంశాన్ని మేము ధ్యానించబోతుంటుండగా నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటు బొరుగా వాక్యాన్ని వినిపింపజేయమని, అది మీకు మహిమకరంగాను వినువారికి ప్రేరేపణపూర్వకంగాను ఉండేలాగున సహాయం చేయమని, మరి మా హృదయ ధ్యానములు, నోటి మాటలు మీకు అంగీకారములుగా ఉండే కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థనా విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసనకు చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి తోడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రభు తండ్రి. ఆమేన్. అయితే మనము ఈరోజు హూ ఈజ్ మై నైబర్ అన్న అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం. అయితే ఇక్కడ మనము 29వ వచనాన్ని మనము ధ్యానం చేసాము. అయితే అక్కడ మనం చూసినట్లయితే I just want to refresh your memory because there was a week in between, so it's almost 2 weeks. So I just want to refresh your memory and then I'll move on. So అక్కడ అడిగిన వ్యక్తి he desiring to justify himself, తాను నీతిమంతుడైనట్లు కనబరచుకొనగోరి అని చెప్పి అక్కడ వ్రాయబడింది. పొరుగు వారిలో మరి కొన్ని రకాల వ్యక్తుల్ని ప్రేమించటం సులభం. నాకు లైక్ మైండెడ్ పర్సన్ ఉన్నారనుకో, యూ గెట్ అలాంగ్ వెరీ వెల్. మరి సడన్గా మనం ఏదైనా ఒక గ్యాదరింగ్లో మనకి నచ్చిన వ్యక్తి ఉన్నామనుకో, అక్కడ ఆ గ్రూప్ని వదిలేసి లైక్ మైండెడ్ పీపుల్తో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటాం కదా మనుషులు. దట్స్ ద హ్యూమన్ టెండెన్సీ. సో పొరుగు వారిలో కొన్ని రకాల వ్యక్తుల్ని ప్రేమించడం అనేది సులభం. మరి కొంతమంది గొడవలు పెట్టుకునే వారిగా ఉంటారు, కొంతమంది ఏమో భిన్న మతస్థులుగా ఉంటారు, కొంతమంది నైతికంగా పతనమైనగా వారిగా ఉంటారు. అలాంటి వాళ్ళని ప్రేమించడం అనేది చాలా ఈజీ అనేది కష్టం, చెప్పడం కష్టం. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ప్రాక్టికల్ ఇష్యూస్, ప్రాక్టికల్ డిఫికల్టీస్. అంటే ట్రాన్స్పరెన్సీతో మాట్లాడితే పైకి నేను అందరినీ ప్రేమిస్తాను, నేను అందరినీ సమానంగా చూస్తానని చెప్పడం చాలా ఈజీ, కానీ ప్రాక్టికల్గా చేయటంలో అక్కడ మనం డిఫరెన్సెస్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. సో అందుకని మరి ఇక్కడ కొన్ని రకాల పొరుగు వారికి వ్యతిరేకంగా ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి అడుగుతున్నాడో హూ ఈజ్ మై నైబర్ అని, తనకున్న పక్షపాత ధోరణి ప్రభువైన యేసుక్రీస్తు సమర్థిస్తాడని అనుకుని మరి అక్కడ మరి అడిగిన ప్రశ్న ఏంటి అంటే హూ ఈజ్ మై నైబర్ అని అడిగాడు. అయితే అసలు అడిగిన వ్యక్తి ఎవరు? హూ ఇస్ దిస్ పర్సన్? మరి లెట్స్ రీడ్ వర్స్ 25. బిహోల్డ్ ఎ లాయర్, అంటే ప్రొఫెషనల్గా అడ్వకేట్ కాదు, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. సో ఎ లాయర్ స్టూడ్ అప్ టు పుట్ హిమ్ టు ద టెస్ట్, saying, "Teacher, what shall I do to inherit eternal life?" ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. సో అతను లేచి అంటున్నాడు, బోధకుడా, నిత్య జీవమునకు వారసునకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగెను. అయితే మరి ఇక్కడ
ఈ లాయర్స్ని, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని శాస్త్రులు అని కూడా అనేవాళ్ళు. దే ఆర్ స్క్రైబ్స్. సో అక్కడ మరి మనము హీఈస్ బేసికలీ ఆస్కింగ్ టు పుట్ జీసస్ టు ద టెస్ట్. ఆయనను శోధించుచు. మరి ఈ శాస్త్రంలో చాలా మంది పరిసయ్యులు కూడా ఉండేవాళ్ళు. పరిసయ్యులు అంటే ఫారిసీస్ అండ్ సద్దుకయ్యులు అంటే సాడ్యుసీస్. సో ఫారిసీస్ అండ్ సాడ్యుసీస్. సో ఈ శాస్త్రంలో చాలా మంది, సో వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ ఈ ప్రశ్న గురించి మనము చూసినట్లయితే ఈ శాస్త్రంలో చాలా మంది పరిసయ్యుల్లో ఇతడు అడిగిన ప్రశ్న యూదు మతంలో ప్రామాణికమైంది. సో ఏమని అడిగాడంటే, నిత్య జీవానికి నేను వారసున్నవంటే నేను ఏం చేయాలని అడుగుతున్నాడు. నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నేనేం చేయాలని చెప్పి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. అప్పుడున్న కాలంలో, బ్యాక్ ఇన్ ద డేస్, అక్కడ సెట్టింగ్ని మనము గమనించినట్లయితే వే బ్యాక్ ఆ జూయిష్ కల్చర్ ప్రకారము అండ్ వాళ్ళు ఆచారాల ప్రకారము యూదు జాతి వారసత్వం పైన, హెరిటేజ్ వారసత్వం పైన, తమ సత్క్రియల మీద తమ నిత్యత్వం ఆధారపడిందని కొంతమంది యూదులు భావించేవాళ్ళు. ఓకే, ఇఫ్ ఐ డూ గుడ్ థింగ్స్ దెన్ ఐల్ బి సెట్, ఐల్ గో టు హెవెన్. బట్ ప్రాఫెట్ ఐజాయా ఏమంటున్నాడు? ఆల్ యువర్ రైచియస్ డీడ్స్ ఆర్ ఫిల్దీ ర్యాగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మీ నీతి కార్యాలు ఆయన దృష్టిలో మురుగుగుడ్డ లాంటివి. అంటే మనం ఒకవేళ దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా రైచియస్ డీడ్స్ చేసుకుంటూ పోతే ఇంక దేవుని అవసరం ఏముంటుంది? ఆయన ఈ లోకానికి వచ్చి నీ బదులుగా ఆయన మరణించి ఆయన ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం ఏముంది? సో కాబట్టి బట్ అకార్డింగ్ టు ద లా, మనం లాని అసలు తూచా తప్పకుండా పాటిస్తే సెట్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళలో ఇతనొకడు. సో నిత్య జీవనకు వారసున్నప్పటికి నేను ఏం చేయాలి అని చెప్పి అంటున్నాడు. అయితే మరి దానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని రెస్పాన్స్ ఇచ్చారనేది మనం చూద్దాం. సో లెట్స్ లుక్ ఎట్ starting from 26th verse. So keep your markers to Luke 10th chapter, and we just read 25th chapter, and I'm reading from verse 26. He said to him, "What is written in the law? How do you read it?" And he answered, "You shall love the Lord your God with all your heart, with all your soul, with all your strength, and with all your mind, and your neighbors as yourself." And he said to him, "You have answered correctly. Do this and you will live." అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ సమాధానం మనం ఇవ్వటం మనం చూస్తున్నాం. ఏమంటున్నారు? ధర్మశాస్త్రమందు ఏమని వ్రాయబడి ఉంది అని ఆ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు అడుగుతున్నారు. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది అని అంటే, ప్లస్ నువ్వు ఏం చదువుతున్నావు? ఇప్పుడు నిత్య జీవానికి వారసుని అవ్వాలి అంటే ఏం చేయాలని నువ్వు అడుగుతున్నావు కదా. మరి నువ్వు ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నావు కదా. ధర్మశాస్త్రంలో మరి ఏమని రాయబడింది, నువ్వు ఏం చదువుతున్నావు అని అడిగినప్పుడు ఆయన వెంటనే ఏమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. సో అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను. సో ఇదంతా అయిన తర్వాత శాస్త్రి అడిగిన ప్రశ్నకు ఆయన చేతే జవాబు చెప్పించారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా ప్రభువైన యేసుక్రీస్తుని టెస్ట్ చేస్తూ శోధిస్తూ అడిగినప్పుడు ఆయన వెంటనే దానికి ఆన్సర్ చెప్పరు, కానీ ఆయనే ఇంకొక ప్రశ్న వేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పడం ఎంత, ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్, రైట్? ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. కానీ అడిగిన వ్యక్తిని బట్టి వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా, వాళ్ళ మోటివ్స్ కూడా తెలుసు దేవుడికి.
అందుకని ఆయన మళ్ళా వాళ్ళని ప్రశ్నించడం అనేది మనం చూస్తాం. సో శాస్త్రి అడిగిన ప్రశ్నకు అతని చేతనే జవాబు చెప్పించేలాగా మరి యేసు పరిస్థితిని తారుమారు చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. అయితే బట్ ఆయన చెప్పిన రెస్పాన్స్కి మాత్రం దేవుడు అప్రిషియేట్ చేశారు. హీ కమెండెడ్, హీ అప్రిషియేటెడ్ ఫర్ ద రెస్పాన్స్. అతను ఇచ్చిన జవాబుకు ఈ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని అభినందించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకని అంటే మరి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు కదా, హీ నోస్ ద లా. అండ్ దేన్ని బేస్ చేసుకొని జీసస్ అడిగిన ప్రశ్నకి ఆయన హీస్ కోటింగ్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్. సో బేసికలీ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఎప్పుడైతే జీసస్ క్రైస్ట్ అడిగారో వెంటనే ఆయనకి గుర్తొచ్చిన విషయాన్ని ఆయన చెప్పాడు. సో కెన్ సమ్వన్ రీడ్ Deuteronomy 6th chapter 5th verse. Deuteronomy ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూద్దామా. ఎస్, థ్యాంక్ యూ అమూల్య. సో ఇక్కడ మనము who is my neighbor అన్న వాక్యము, and then the whole context will be in Luke 10th chapter 25th to 37th verse. సో ఇక్కడ Deuteronomy 6:5లో ఏముంది, and you shall love the Lord your God with all your heart and with all your soul and with all your strength. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అడిగిన సమాధానానికి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు కాబట్టి వెంటనే దీన్ని కోట్ చేస్తున్నారు. అండ్ దెన్ మరి రెండవదిగా ఇంకొక మాట చెప్పాడు. ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించుము అని చెప్పాడు. సో దట్ ఈస్ ఆల్సో హీఈస్ యాక్చువల్లీ కోటింగ్ ఫ్రమ్ లెవిటికస్ 19:18. మరి మనము లేవి కాండము 19-18 ఎవరైనా చదువుతారా? లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనం. ఎస్, థ్యాంక్ యూ లిరియా. సో ఇక్కడ మరి లెవిటికస్ 19:18లో డు నాట్ సీక్ రివెంజ్ ఆర్ బేర్ ఎ గ్రడ్జ్ అగేన్స్ట్ ఎనీ ఆఫ్ యువర్ పీపుల్ బట్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ ద లార్డ్ అని చెప్పి అక్కడ లేవియ కాండంలో ఉన్న దాన్ని ఆయన కోట్ చేస్తున్నారు. సో ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్ని తూచా తప్పకుండా పాటించలేకపోయారు. ఈవెన్ ఫారిసీస్ వాళ్ళు ఆ యొక్క లాని పాటించటంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. Sometimes Apostle Paul in New Testament అంటాడు, I'm a Pharisee of Pharisee, I'm a Hebrew of Hebrew. I was trained by under Gamaliel. సో అట్లాగా మరి అట్లాంటి ఫారిసీస్ కూడా ఈవెన్ 10 ఆజ్ఞలను కూడా తూచా తప్పకుండా పాటించలేకపోయారు. అండ్ ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఏ ఇతర మనుషులు ప్రతి పరిస్థితిలోనూ పరిపూర్ణంగా ప్రేమించలేకపోయారు. ఒకవేళ కొంతమంది 10% లవ్ చేస్తుంటే, కొంతమంది 50%, కొంతమంది 90% అయి ఉండొచ్చు. బట్ 100%గా దేవుడు ప్రేమించినట్లుగా, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపుడు అండ్ హీ ఈస్ ద లవ్ అండ్ హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సో ఆయన ప్రేమించినట్లుగా ఏ మనుషులు మరి ప్రేమించలేనట్టుగా మనం చూస్తాం. మరి ఇంత ధర్మశాస్త్రం తెలిసిన ఈ వ్యక్తి ఆయన అడుగుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తుని, నేను నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ప్లస్ హూ ఈజ్ మై నైబర్, నా పొరుగువాడు ఎవరు అని చెప్పి ఆయన అడుగుతున్నందుకు అప్పుడు ఆయన ఉపమానం చెప్పాల్సి వచ్చింది. మనకందరికీ సుపరిచితమైన పారబుల్, దట్స్ పారబుల్ ఆఫ్ గుడ్ సమారిటన్. బట్ ఆ గుడ్ సమారిటన్ యొక్క పారబుల్లో అసలు ఎందుకు చెప్పారు? సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్. సో ఇక్కడ మనము మరి 30వ వచనం నుంచి ఇందాక మరి 29 మనం చూసాం. హీ డిజైరింగ్ టు జస్టిఫై హిమ్సెల్ఫ్ and said to Jesus, and who is my neighbor? తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకొని కోరి అతడు అవును గాని నా పొరుగు వాడెవడని యేసుని అడిగాను. ఇప్పుడు మనము
మరి 30వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. 30 నుంచి 32 మనం చూసినట్లయితే, Jesus replied, "A man was going down from Jerusalem to Jericho, and he fell among robbers, who stripped him and beat him and departed, leaving him half dead. Now by chance a priest was going down that road, and when he saw him, he passed by on the other side. So likewise a Levite, when he came to the place and saw him, passed by on the other side." అని చెప్పి అక్కడ మనము 32 వరకు మనం చూస్తున్నాం. సో ఏమై అక్కడ ఆ యొక్క ఉపమాన రీతిలో ఆయన అడిగినందుకు, హూ ఈజ్ మై నేబర్ అంటే ఆయనకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఉపమానాన్ని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడు ఆ చోటుకు వచ్చి ప్రక్కగా పోయెను అని చెప్పి అక్కడ వ్రాయబడి ఉంది. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి the distance is 17 the miles from Jerusalem to Jericho. And Jerusalem will be on the top, on the mountain, and ఎత్తుగా ఉంటుంది పర్వతముల మీద. అండ్ జెరూసలేం నుంచి జెరికోకి వెళ్ళాలంటే కింద డౌన్ హిల్కి వెళ్ళాలి. అయితే మరి ఇక్కడ మరి యెరూషలేముకి అండ్ యెరికోకి 3000 అడుగుల దిగువ ప్రాంతంలో యెరికో ఉన్నట్టుగా బైబిల్ స్కాలర్స్ అండ్ థియోలోజియన్స్ అండ్ హిస్టోరియన్స్ they found out. సో 3000 అడుగుల క్రింద. అయితే ఇది ఎప్పుడైతే యెరూషలేం నుంచి కిందకు ఉందో, రీసెంట్లీ ఫర్ pastors conference we went to Albuquerque, New Mexico. అండ్ ఆల్బుకర్కి, న్యూ మెక్సికో నుంచి ఒక ప్లేస్కి వెళ్ళటానికి చాలా మైల్స్ వెళ్ళాలి విత్ హెయిర్ పిన్ బెండ్స్తో. మనం ఫైనల్గా టాప్ ఆఫ్ ద మౌంటైన్కి వెళ్తాం. ఆ టాప్ ఆఫ్ ద మౌంటైన్ ఎంత హైట్లో ఉందంటే 10,648 feet హై. సో అక్కడ మేమందరము వి హెల్డ్ హ్యాండ్స్, చేతులు పట్టుకొని వి డిడ్ ద చైన్ ప్రేయర్. ఆ విషయాన్ని మామూలుగా నేను సుమాతో చెప్తున్నప్పుడు ఇట్లాగా 10,648 feet హైలో దేవుణ్ణి ప్రార్థించమంటే, వావ్, డైరెక్ట్ యాక్సెస్ అన్నా అంటే ఇంకా మనం ఆ శిఖరాగ్రం మీద నుండి మనం ప్రార్థన చేస్తున్నాము అంటే జస్ట్ జోయల్గా చెప్తున్నా. అంటే ఇది మనం జెరూసలేంకి 3000 అడుగుల దిగువ ప్రాంతంలో ఉంది. అయితే ఈ 2 పట్టణాల మధ్యలో ఎడారి ప్రాంతం. ఆ రహదారిలో ప్రయాణించడం చాలా ప్రమాదకరం బ్యాక్ ఇన్ ద డేస్. ఎందుకంటే ఆ టైంలోనే దొంగలు అక్కడ ఉంటారు. దట్స్ ద ఈజీ ప్లేస్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ రాబ్ దెమ్. మనం ఇక్కడైతే యూఎస్లో మగ్గింగ్ అంటాం కదా. సో అట్లా ఆ రహదారి చుట్టూ ఉండే ఎడారి ప్రాంతంలో దొంగలు పొంచి ఉండే ప్రదేశాలు చాలా ఉంటాయి. అయితే మరి ఆ పక్కనే అదే త్రోవలో యాజకుడు వెళ్తున్నాడు. మరి యాజకునికి మోషే ధర్మశాస్త్రం అంతా తెలుసు కదా. మరి యాజకత్వం చేసే ఆయన మరి ఎప్పుడైతే అక్కడ హాఫ్ డెడ్ పర్సన్ ఉన్నాడో, మరి హీ డిడ్ంట్ పే అటెన్షన్, హీ డిడ్ంట్ హ్యావ్ ఎ కంపాషన్, రైట్? ఎన్నోసార్లు మనము చేయగలిగి ఉండి కూడా చేయకుండా ఉంటాం కదా. యాకోబు గ్రంథం అంటుంది, అంటే నువ్వేదో నేరమో గౌరవమో చేయాల్సిన అవసరం లేదు, కానీ చేయగలిగి ఉండి చేయకపోవడం వల్ల పాపము కలుగునన్నది యాకోబు గ్రంథంలో. సో ఎన్నో పరిస్థితుల్లో గాడ్ గివ్స్ ఆపర్చునిటీస్, బట్ సమ్టైమ్స్ వీ మే నాట్ యూటిలైజ్ దోస్ ఆపర్చునిటీస్. బట్ ఇఫ్ యు ఆర్ యూటిలైజింగ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. God is looking for that type of believers whenever you get an opportunity to help your neighbor. మరి తర్వాత లేవీయుడికి కూడా ధర్మశాస్త్రం తెలుసు, and he's a temple worker. So basically he also saw that half-dead person, but he didn't pay attention, he didn't have a compassion. He also passed from the other side అని చెప్పి అక్కడ మనం చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ
మనము 32 వరకు మనం ధ్యానం చేసాం. మరి ఇప్పుడు యాక్చువల్గా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే అంటే ఎందుకు వాళ్ళు చేసి ఉండకపోవచ్చు అంటే దీస్ ఆర్ ఆల్ నాట్ రిటెన్, బట్ అకార్డింగ్ టు ద బైబుల్ స్కాలర్స్ అండ్ దెన్ థియోలోజియన్స్ అండ్ హిస్టోరియన్స్ మరి ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్గా మనం చూస్తే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఇస్ ద మోస్ట్ కామన్ ఎనీమియా. బట్ మరి ఐరన్ బాగానే ఉంది అన్నప్పుడు ఓకే, ఏమైనా హుక్వామ్ ఏమైనా ఉందా, హుక్వామ్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎనీమియా రావచ్చు. అండ్ దెన్ ఏదైనా జిఐ బ్లీడింగ్ ఉందా. సో డిఫరెంట్ రీజన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా ఒక కంక్లూజన్కి వస్తాం. దట్ ఈస్ ద ఫైనల్ డయాగ్నోసిస్. బట్ బిఫోర్ వి కమ్ టు దట్ ఫైనల్ డయాగ్నోసిస్, యాజ్ మెడికల్ డాక్టర్స్ we do differential diagnosis. ఏమై ఉండొచ్చు పాసిబిలిటీస్. సో అట్లాగా సో ఈ స్కాలర్స్ వాళ్ళు యాక్చువల్గా ఆలోచించింది ఏంటి అంటే, ఒకవేళ ఆ గాయపడిన వ్యక్తి మరణించుంటే మరి అతన్ని తాకితే ధర్మశాస్త్రం ప్రకారం తాము అపవిత్రులు అవుతామని వాళ్ళు భావించి ఉంటారు. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దెమ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ గుడ్, బట్ స్టిల్ he didn't have a compassion. He didn't even check whether he is fully dead or half dead. తర్వాత మరి ఒకవేళ లీవైట్నే చూద్దాం. ఆ వ్యక్తికి సహాయపడితే ఆ దొంగలు మరి తమపై కూడా దాడి చేస్తారేమో అని భయంతో ఆ వ్యక్తికి సహాయపడితే మనకి అసౌకర్యం కలుగుతుంది. మనం వర్క్కి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఏదైనా చూసామనుకో, మనం టైం చూసుకుంటాం. మనం అక్కడ 8కి వెళ్ళాలి అంటే ఇక్కడ మరి సడన్గా మనం ఆగామనుకో మనం వర్క్కి డిలే అయిపోతాం కదా. సో అంటే వర్క్ మానేసుకొని చేయాలని కాదు, వీ హ్యావ్ టు బ్యాలెన్స్, వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ గుడ్ ఎట్ ద టైమ్. బట్ బేసిక్లీ ఆ వ్యక్తికి సహాయపడితే అసౌకర్యంకి గురవచ్చేమో అనే ఆలోచనతో అంటే ఇద్దరు బోత్ ద ప్రీస్ట్ అండ్ ద లీవైట్ మనం అక్కడ దాటిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఇక్కడ 33 నుంచి 35 వరకు మనం చూద్దాం. But a Samaritan, as he sojourned, came to where he was, and when he saw him, he had compassion. That is the key word, the crucial. Yes, that you have to love your neighbor, but if you don't have compassion, that will be only in the words, there will be no actions. But real leni viswasam vyardham, real leni viswasam mrutam. And then Marikada, and he went to him and bound up his wounds, pouring on oil and wine. Then he set him on his own animal and brought him to an inn and took care of him. And there, so the next day he took out 2 denarii and gave them to the innkeeper, saying, "Take care of him. And whatever more you spend, I will repay you when I come back." అని చెప్పి మరి ఇక్కడ మరి ఎవరికి ఆ కంపాషన్ ఉంది అంటే సమరయుడికి. అందుకనే ఇక్కడ మనం కొన్ని హాస్పిటల్స్ పేరు కూడా గుడ్ సమారిటన్ హాస్పిటల్. అంటే నువ్వు ఎవరైనా నీడ్లో, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. అది మామూలుగా అంటే బిబ్లికల్గా స్క్రిప్చరల్ కాకపోవచ్చు, బట్ నువ్వు సహాయంలో అవసరతలో ఉన్నవాడికి సహాయం చేయకపోతే నువ్వు నిజమైన స్నేహితుడు ఎట్లా అవుతావు? అసలు కొంతమంది క్యాజువల్గా అతను నా ప్రాణ స్నేహితుడు అంటారు. ప్రాణ స్నేహితుడు అంటే ఎవరు తెలుసా? ప్రాణాన్ని పణంగా పెట్టేవాడు. ఇప్పుడు నా ప్రాణానికి అపాయం ఉందంటే ఎవరైనా పాయింట్ బ్లాక్ పెడితే నా బదులు ఎవరైనా ముందొచ్చి నించొని ఉంటే ఆయన ప్రాణ స్నేహితుడు. నా ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. సో అట్లాగా మన ప్రాణానికి బదులుగా ఆయన ప్రాణాన్ని పెట్టింది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. there are so called gods and goddesses and ఎంతో మందిని దేవుని కాని వాళ్ళని పూజిస్తున్నారు. కానీ ఏ ఒక్క సో కాల్డ్ దేవుడు భక్తుల కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ వీళ్ళని చంపేసిన వాళ్ళు ఉండొచ్చేమో, కానీ ఆ భక్తుని కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? He is the none other than our Lord and Savior Jesus Christ. సో మరి ఇక్కడ
మరి అక్కడ మనము 33వ వచనం చూస్తే, ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి, అక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్ అది, జాలి పడ్డాడు. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాణి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించును. అండ్ మరునాడు అతడు 2 దేనారములు, దినారియై, ఇప్పుడు మనం వీఆర్ ఇన్ 2025, బ్యాక్ ఇన్ ద డేస్, some through the analysis, I'm exactly not sure, but that denarii costs about $10,000 now. For example, my parents, they are from Guntur, but 1963లో ఉద్యోగరీత్యా విశాఖపట్నం మూవ్ అయ్యారు. అప్పుడు హౌస్ కొనాలంటే $6,000 హౌస్ కొనాలంటే 63లో. అయితే మా పేరెంట్స్కి వైజాగ్ అంటే ఇష్టం లేదు, గుంటూరు నుంచి వచ్చారు కదా, గుంటూరుకి వెళ్ళిపోవాలని చెప్పి ఎప్పుడు వాళ్ళు రెంటెడ్ హౌస్లోనే ఉన్నారు, కానీ హౌస్ కొనుక్కుందామని లేదు. బట్ కొనుక్కుందాం అనుకునేటప్పటికే 6 లక్షలు అయిపోయింది. ఇప్పుడు కూడా 6 లక్షలు చాలా ఈజీయే, కానీ బ్యాక్ ఇన్ ద డేస్ 6,000 ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ. సో 1 denarii మే కాస్ట్ అబౌట్ $10,000 నౌ. సో మరి ఎవరో తెలియదు కదా. సో యాక్చువల్గా ద wounded person is a Jew, but he is Samaritan. He has every reason not to worry and then go on his way. But the priest and the Levite, they are Jews, and then the half-dead person is a Jew. మరి తోటి యూదుని పట్ల కూడా వాళ్ళు, అంటే యూదునా సమరయుడు కూడా వాళ్ళు they didn't even pay attention. సో మరి ఇక్కడ మరి సమరుడు ప్రయాణమైపోతూ మరి ఇక్కడ 2 దేనారములు ఇచ్చి ఆ పూటకుల వానికి ఇచ్చి అతన్ని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన యెడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. అయితే who is this Samaritan? Actually, who are Samaritans? చెప్పండి. Okay, who from this side, who are Samaritans? Yes, సంకర జాతి. ఒక యూదుడు ఒక అన్యజనునితో, సో వాళ్ళు కలిసినప్పుడు పుడితే వచ్చే సంతానమే సమరయులు. సో ఇట్స్ అ మిక్స్డ్ బ్రీడ్ ఫ్రమ్ జూ అండ్ జెంటైల్. అందుకనే జ్యూస్ దే హేట్ సమారిటన్స్, ఎందుకంటే వీళ్ళు సంకర జాతి వాళ్ళు. అండ్ దెన్ వీళ్ళకి దేవుడిని ఎలాగ ఆరాధించాలో తెలియదు, తప్పుగా ఆరాధిస్తున్నారు. సో మనం ఒక పర్సన్ మీద ఆల్రెడీ కోపం ఉంటే మనం మంచిగా ప్రేమించగలమా? ఆల్రెడీ పీకల దాకా ఉంటుందా ఒక వ్యక్తి మీద, మనం ఎంత ప్రయత్నించినా మనకు అది బ్లడ్ బాయిల్ అయిపోతుంటుంది తప్ప కంపాషన్ అనేది బయటకు రాదు. సో ఇక్కడ యూదులు ఇతర జాతి వ్యక్తులను వివాహం చేసుకోవడం ద్వారా జన్మించిన సంకర జాతి ప్రజలే సమరయులు. తప్పు విధానంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారని వాళ్ళని దోషులుగా యూదులు భావించేవాళ్ళు బ్యాక్ ఇన్ ద డేస్. బట్ ద wounded person is a Jew. అయితే మరి యూదులకు అంత బద్ధ విరోధి అయిన ఒక సమరయుడు ఆ యూదునిపై జాలిపడ్డాడు. మరి అండ్ అతని ఆరోగ్యాన్ని కుదుటపరిచేందుకు ఖర్చు చేశాడు. ఒకటి ఊరికినే ఏదో కొంచెం పడిపోతున్న వ్యక్తిని లేపటమో అట్లాగా ఏదో జస్ట్ కన్సోల్ చేయటమో కాకుండా తన మరి ఆయిల్ అండ్ వైన్ మరి వేసి ఆ గాయాన్ని కట్టి, and then also on top of that he took 2 denarii and gave it to the innkeeper, and then also on top of that he's saying that if I owe anything I'll come back and then I'll repay you. ఎవరు మొక్కుని తెని వ్యక్తి. sometimes మరి సహోదరులే ఆస్తి పంపకం విషయంలో కత్తులు తీస్తూ ఉంటారు. సహోదరుడు అంటే ఏం తెలుసా? సహా ఉదరము నుంచి, సహోదరుడు ఆ సహోదరి సహా ఉదరము నుంచి వచ్చినవాడు. సో పేగు బంధం అట్లాంటిది ఆస్తి పంపకాల విషయంలో ఒకరినొకరు చంపేసుకోవడానికే
సిద్ధమైపోతూ ఉంటే ముఖం తెలియని వ్యక్తి కోసం ఆయన he spent 2 denarii and then he said that on top of that, if I owe anything, I will repay. సో దొంగల దాడికి గురైన వ్యక్తి పట్ల దయగల కార్యాలని చేసిన వ్యక్తి సమరయుడు. అయితే అతనికి మంచి పొరుగువానిగా ఆయన నిరూపించుకున్నాడు అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పటమే ఆయన ముఖ్య ఉద్దేశం. హూ ఈజ్ మై నేబర్ అంటే ఎవరు నేబర్ అని చెప్పేయటం ఆయనకి చాలా ఈజీ. కానీ ఒక పారబుల్ రీతిలో, ఒక ఉపమాన రీతిలో ఆయనకి అర్థమయ్యేలాగా, ఇదిగో ఎవరైతే ఆపదలో ఉన్నారో, శిష్యులు ఒకసారి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు అంటారు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, నేను వస్త్రహీనతలో ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టారు. ఇవన్నీ చేస్తూ ఉంటే అప్పుడు శిష్యులకి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్? దేవా, నువ్వెప్పుడు వస్త్రహీనతగా ఉన్నావు, అప్పుడు మేము వస్త్రం ఇచ్చాం. నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీకు అన్నం పెట్టాం. నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు, నేను వచ్చి పరామర్శించామనంటే కనీస వసతులు లేని ఇలాంటి వారికి చేస్తే నాకు చేసినట్లే అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు మరి చెప్తారు. మరి అండ్ ఈయన సమారిటన్ మరి వాళ్ళతో పోల్చుకుంటే ధర్మశాస్త్రం అంతగా తెలియకపోవచ్చు. కొద్దిగా అక్కడ ఇక్కడ విన్న వాటిని బట్టి హీ హ్యాడ్ కంపాషన్. మరి ఇక్కడ జాలి పడిన వాడు సమరయుడు అనే వాస్తవాన్ని సమ్టైమ్స్ మనము అది మనకి నచ్చకపోతే దాన్ని జీర్ణించుకోలేము, డైజెస్ట్ చేసుకోవడానికి కూడా మనకి చాలా కష్టం ఒక్కొక్కసారి. అది నిజమైనా కూడా ట్రూత్ని ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయడానికి మనం ఇష్టపడం. బట్ ఈయనకి వేరే అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరు జ్యూస్ ఏం చేయలేదు, ఒక సమారిటన్ హెల్ప్ చేశాడు. సో ఆ సమారిటన్ హెల్ప్ చేశాడు అన్న విషయాన్ని ఆయన కారణంలేకపోయాడు. ఎందుకంటే జాలి పడిన వాడు సమరయుడు అనే వాస్తవాన్ని ఆయన తృణీకరించలేకపోయాడు. అది శాస్త్రికి అసాధ్యమైంది. మరి ఏ విధంగా ఆయన ప్రేమ చూపించాడో అది విధంగా నువ్వు కూడా చేయాలి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ ఉపమానంలో మరి పారబుల్లో గుడ్ సమారిటన్, మంచి సమరయుడు ఆ యూదునిపై, హాఫ్ డెడ్ యూదునిపై ఏ విధంగా ఆయన ప్రేమ చూపించాడో అదే విధంగా నువ్వు కూడా వెళ్ళి చెయ్యి అని చెప్పి ఆయన మరి ఆ వ్యక్తికి జ్ఞాపకం చేయాలని, ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చెప్పాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క ఉపమానాన్ని మరి చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ నేను ముగిస్తున్నాను. మరి ఇక్కడ మనము 36 and 37 మనం చూసినట్లయితే which of these 3 do you think proved to be a neighbor? To the man who fell among the robbers, he said, the one who showed him mercy. And Jesus said to him, you go and do likewise. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శాస్త్రిని అడుగుతున్నారు ఏమని, మరి దొంగల చేతిలో చిక్కిన ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడైనో నీకు తోచున్నదని అన్నప్పుడు అతని మీద జాలి పడిన వాడే. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. సో you go and do likewise. You go and do likewise. Please say to your neighbor, you go and do likewise. మీరు కూడా ప్లీజ్ సే టు యువర్ నైబర్, యూ గో అండ్ డూ likewise. నీవును మరి అలాగా చేయుము. మరి యొక్క సమయంలో ధర్మశాస్త్రం తెలిస్తే సరిపోదు, బట్ ధర్మశాస్త్రాన్ని మనం యొక్క నిజ జీవితంలో దాన్ని అవలంబించడం అండ్ దెన్ దాన్ని పాటించడం. And then when the Good Samaritan had the compassion, actually he took care of that person. మరి 10:33లో మనం చూసాం. But a Samaritan traveler who came upon him was moved with compassion, at that site. He has every reason, not to pay attention and then go on his way. But he stopped and then saw that half-dead person and he showed compassion on him. And then, and మరి ద్రాక్షారసాన్ని పోసి కట్టి
ఆయన్ని ఒక ఇంట్లో చేర్చి అండ్ 2 దినారే పే చేసి, ఇంకా నేనేమైనా వచ్చి ఉంటే నేను నీకు ఇస్తాను అని చెప్పాడు. సో ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చిన్నప్పటి నుంచి ఈ యొక్క పారబుల్ నువ్వు చదివి ఉండొచ్చు, నీకు కంటత వచ్చేసి ఉండొచ్చు. బట్ ఆర్ వి డూయింగ్, ఆర్ వి పుట్టింగ్ దట్ ఇన్ యాక్షన్, ఆర్ వి ఇంప్లిమెంటింగ్ దట్? మన యొక్క దైనందిన జీవితంలో మనం పాటిస్తున్నామా? మరి యొక్క మంచి సమరుడు వలె మరి నీవును వెళ్ళి అలాగే చేయము. You go and do likewise. Let's close our eyes and then bow down and seek God's help. పరలోకమున మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి, మంచి సమరయుని గురించి ఒక ఉపమానం చిన్నప్పటి నుంచి వింటున్నాం. నేను వినుట వలన విశ్వాసం కలుగును, విశ్వాసం క్రీస్తునికి వచ్చిన మాట వలన కలుగును. కానీ మేము వినేవారు మాత్రమే కాకుండా, చదివేవారు మాత్రమే కాకుండా, మన నిజ జీవితంలో దాన్ని అవలంబించేవారుగా ఎప్పుడైతే మరి మిమ్ములను పూర్ణ మరి హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఎప్పుడైతే మిమ్మల్ని ఆరాధిస్తామో అప్పుడు మేము మమ్మను వలె, నన్ను వలె నా పొరుగు వాడిని నేను ప్రేమించగలుగుతాను. ఎస్ లార్డ్, there are 10 commandments, but even the Pharisees also couldn't follow each and every commandment. Lord Jesus Christ, when you came to this planet Earth, you gave 2 crucial commandments. మరి నీ దేవుణ్ణి పూర్ణ మరి ఆత్మతోనూ, పూర్ణ బలంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ ఆత్మతోనూ మరి ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలని చెప్పారు. And those 2 commandments is మరి ఎంత ప్రవక్తలకి అది ఆధారమైనట్లుగా వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. And then out of 10 you gave 2, and out of 2 there is one royal law, that is love your neighbor. మరి ఈ యొక్క సమయంలో మరి శాస్త్రి అడిగాడు, who is my neighbor? Lord, మరి ఈ సమయంలో కూడా ఇంకా ఆ యొక్క క్వశ్చన్ ఉంటే హూ ఈజ్ మై నైబర్ అని. అండ్ దెన్ మరి ఈ యొక్క ఉపమానం ద్వారా ఎవరు మా పొరుగు వాళ్ళు అని చెప్పి మీరు ప్రభాతని ఉపమానం ద్వారా మాకు తేటపరిచారు. అండ్ దెన్ మరి ఆయనకి చెప్పినట్లుగా యూ గో డూ లైక్ వైజ్, నీవును వెళ్ళి అలాగే చేయము. మరి మేము కూడా ఈ యొక్క ఉపమానాన్ని విన్నాం. మేము నాయన మరి మా యొక్క దైనందిన జీవితంలో ఆ విధంగా మేము మా యొక్క పొరుగువాన్ని ప్రేమించే వారిగా ఉండటానికి కృపను అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు మీకు పాసని చేర్చుకోమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి వినతోడుకుని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో మనము జస్ట్ రిమెంబర్ జీసస్ సెడ్ గో అండ్ డూ లైక్వైజ్. సో let's do it one more time. Please say to your neighbor,